రాజు గారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో జొన్న రవ్వ తీపి కుడుములు చేయబోతున్నారు. అవునండి. అసలు తీపి కుడుములు ఓకే, దాంతో జొన్న రవ్వతోనా? టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉందండి. నాకు తెలిసి ఎవరు చేసుకుని ఉంటారు నాకు తెలిసి. ఈ మధ్య జొన్న ప్రొడక్ట్స్ కూడా చాలా వాడుతూ ఉన్నారు కదా. సో దీంతో కూడా మనం అంటే చేసుకోవచ్చు అని తెలిస్తే మటుకు అందరు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకోసం ఈ రోజు నేను ఇది చూపిస్తాను. జొన్నలు తింటే మంచిది అంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తప్పించి ఇంకా ఆప్షన్ ఎవరికి ఉండేది కదా, ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేది. దాంతో ఇప్పుడు జొన్న రవ్వ దొరుకుతుంది. సో ఉప్మాలు ఇవన్నీ చేసి చూపించారు, ఇప్పుడు కుడుములు కూడా మీరు మాకు చేసి చూపిస్తున్నారు. అవునండి. వావ్, సూపర్. ఓకే, మరి జొన్న రవ్వ తీపి కుడుములకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న రవ్వ తీపి కుడుములకు కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, వేయించిన నువ్వులు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. జొన్న రవ్వ తీపి కుడుములు. సో ఇక్కడ ముందుగా మనం జొన్న రవ్వని ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, జొన్న రవ్వ టైం తీసుకుంటుందా అండి ఉడకడానికి? ఫాస్ట్ గానే అయిపోతుంది. అంటే దీంట్లో మనకు 2 రకాలుగా దొరుకుతాయండి. కొంచెం అంటే మామూలుగా మన గోధుమ రవ్వలో కొంచెం లావుగా ఉంటుంది, బొంబాయి రవ్వలో కొంచెం సన్నగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను సన్నటి రవ్వ తీసుకున్నాను. ఓకే ఓకే. సో వాటర్ కూడా మరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ కనుక మనం బాయిల్ చేసుకున్నట్టయితే మనకి తొందరగా అయిపోతుంది. అవునండి. ఓకే. సో ఉండలు లేకుండా బాగా, సో నార్మల్ గా మనం బొంబాయి రవ్వ వేసి ఇలా కలుపుతూ వేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా అలానే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సో కొంచెం అంటే నెయ్యి ఫ్లేవర్, కొంచెం నెయ్యి పర్లేదు తినొచ్చు అనుకున్న వాళ్ళు కాస్త నెయ్యి కూడా దీంట్లో వేసుకోవచ్చు. అవును, కొన్ని అంటూ ఉంటారు కదా ఇలా ఏదైనా ఉడికించే టైంలో నెయ్యి కనుక వేస్తే ఉడకదు అని చెప్పేసి. అలా ఏం లేదండి, అలా ఏం లేదు, కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది. అవునా? అంటే నూనెలు, నెయ్యి వీటి బాయిలింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ కదా వాటర్ కంటే, సో ఇంకాస్త ఫాస్ట్ గా అవుతుంది. సో తీపి కుడుములు కాబట్టి నెయ్యి ఉంటేనే బాగుంటుంది, వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను తక్కువగా వాడుతున్నాను, అంటే మనం జస్ట్ అలా పైన ప్లేట్కి ఇడ్లీ ప్లేట్లో మనం అంటుకోకుండా ఉండడానికి అక్కడ వేస్తున్నాను. సో అది సరిపోతుంది. కొంచెం ఇంకా ఎక్కువ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. సో స్టవ్ ఆపేసేసి. సరిపోతుందండి ఈ మాత్రం? సరిపోతుందండి, తొందరగా ఉడికిపోతుంది. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే. సో ఇది చల్లారాక మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? తప్పకుండా. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెదాలు నల్లగా ఉన్నవారు పాల మీగడలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలకి అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలపై నలుపుదనం తగ్గి పెదాలు ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. చిట్కా చూసారుగా? ఓకే అండి. సో ఇది చల్లగా చేసేసాను నేను. ఎస్. బౌల్ ఇస్తారా? సో రవ్వ కాబట్టి చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది. అవునండి. సో ఇది అటు పెట్టేసి మనం ఇడ్లీ పాత్ర కూడా వేడి చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము. ఓకే. నార్మల్ గా కుడుములు అంటే తీపి కుడుములు ఇలాంటివి చేసుకునేటట్టయితే బెల్లమే వేస్తారా కంపల్సరీ? బెల్లంతో బాగుంటుంది. బెల్లంతోనే బాగుంటుంది. అవునండి. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. ఇవి వేయించుకోకర్లేదా అండి? చాయిస్ అండి, అంటే ఇక్కడ మనం ఆయిల్ మీద ఉడికిస్తాం కదా, కొంచెం మెత్తగా అయిపోతే బాగానే ఉంటుంది. ఓకే. సో బెల్లం కూడా వేసిన తర్వాత ఎండు కొబ్బరి అక్కడ ఉండలుండలుగా ఉండిపోయాయి కదా, అది కరిగిపోతుంది. సో అక్కడ ఆవిరి మీద పెడతాం కాబట్టి కరిగిపోతుంది. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. అవును. కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం తీపి తగులుతూ ఉంటుంది, అంటే స్వీటే కాబట్టి చాయిస్ వేసుకోవచ్చు. ఓకే. సో చక్కగా మధ్యలో రవ్వలాగా అది కూడా తగులుతూ ఉంటుంది. అవునండి. ఎండు కొబ్బరి పొడి బాగుంటుంది. బాగా ఉడికించినట్టయితే డైరెక్ట్ మనం అవి లడ్డూలా కూడా చుట్టేసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్. చేసుకోవచ్చు. కానీ జొన్న రవ్వతో చాలా కొత్తగా ఉందండి. జొన్నలు తినని వాళ్ళకి హ్యాపీగా ఇలా చేసి ఇచ్చినట్టయితే హ్యాపీగా జొన్నలు కూడా తీసుకున్నట్టు ఏర్పాటు కూడా చేయాలండి కదా. సో మనకి ఆ కుడుములు అనేది అంటుకోకుండా రావడానికి నెయ్యి రాస్తున్నారు, అండ్ అలాగే ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా దానికి వస్తుంది. వచ్చేస్తుంది. సో
సో మీరు అన్నట్టు ఆ ఒక్కొక్క కుడుముకి మీరు రాసిన ఆ మాత్రం నెయ్యి సరిపోతుంది. ఓకే, సో చేయి కూడా కొద్దిగా పెట్టేసుకుంటే ఓకే. సో కొంచెం ఇలా ఫ్లాట్గా చేస్తానండి. ఓకే, కావాలంటే ఉండలుగా కూడా చేసుకోవచ్చు కదా. మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి జస్ట్ ఆ బెల్లం అనేది మెల్ట్ అయిపోతే మనకు రెడీ అయినట్టు తెలిసిపోతుందండి. తెలిసిపోతుంది. సేమ్ ఇలాగే గోధుమ రవ్వతో. గోధుమ రవ్వతో అంటే మామూలుగా ఎక్కువగా మనం బియ్య పిండితో చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనం జొన్న రవ్వతో చేస్తున్నాం. సో ఇప్పుడు పైనుండి వేయించిన నువ్వులండి. వావ్, కొంచెం క్రంచీగా తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. అవునండి. ఇక్కడ మీరు స్వీట్ చేశారు కదా, సేమ్ హాట్ కూడా చేసుకోవచ్చా? ఎక్కువగా హాట్ చేస్తూ ఉంటారండి. అంటే నార్మల్ జొన్న రవ్వతో ఇలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. నేను నువ్వులు వేయగానే అనిపించింది అది కొంచెం కారం కారంగా కూడా ఇది తగిలితే బాగుంటుంది కదా అని. సో ఇది మనం ఆయిల్ మీద ఉక్కిచ్చేస్తే మనకు రెడీ అండి. సో కాసేపు వెయిట్ చేద్దాం. అంటే నార్మల్గా ఎంతసేపటి వరకు ఉంచాలి? ఒక 5 నిమిషాలు, 4 నుంచి 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అంటే మీరు మనం రవ్వ మనం ఉడికిచ్చాం కదండి. సో బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఇంకా బాగా ఇదైతే అనమాట, మిక్స్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి రెడీ. ఓకే ఓకే అండి, చూద్దామా? కాసేపు మనకు దాంట్లో ఉండే ఆ స్టీమ్ కూడా కొద్దిగా తగ్గిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దామండి. ఓకే, సో మొత్తం ఆ స్టీమ్ అంతా వెళ్ళిపోయేంత వరకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉంచాలి. ఎస్. వావ్, బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఎంత బాగుందో. ఓకే ఓకే, ఎస్. ఎస్. ఓకే అండి, తీపి కుడుములు రెడీ. వావ్, చూస్తుంటే ఎప్పుడు తినాలన్నంత ఇదిగా ఉందండి. చాలా ఫ్రెష్గా మనకి నార్మల్గా అదేంటి ఈ స్వీట్ షాప్స్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా తీసిస్తే అబ్బబ్బా తినాలనిపిస్తుంది. ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఓకే, మరి జొన్న రవ్వ తీపి కుడుములు రెడీ అయిపోయండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. జొన్న రవ్వ తీపి కుడుములు తయారు చేయు విధానం. ముందుగా జొన్న రవ్వని ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కుడుముల్లా చేసి నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై ఈ కుడుముల పై నుంచి వేయించిన నువ్వులు జల్లి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ తీపి కుడుములు రెడీ.